నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ న్యూ జర్నలిస్ట్ నవత సామాన్య మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయంపై ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అంటూ కొనియాడారు. ఈ సంస్కరణలు పౌరుల జీవితాలను మెరుగుపరుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ సైతం దీన్ని స్వాగతించింది. జీఎస్టీ సంస్కరణలు పౌరుల జీవితాలను మెరుగుపరుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆమోదించిన మార్పులతో వ్యాపార నిర్వహణ అందరికీ సులభతరం అవుతుందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ముఖ్యంగా చిరు వ్యాపారులు, రైతులు, మధ్యతరగతి మహిళలు, యువతకు మేలు కలుగుతుందన్నారు. సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరచడం, ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా జీఎస్టీ రేట్లు హేతుబద్ధీకరణపై స్థూలంగా ఒక ప్రతిపాదనను కేంద్రం రూపొందించిందని చెబుతూ కేంద్ర రాష్ట్రాల భాగస్వామ్యం ఉండే జీఎస్టీ మండలి ఉమ్మడిగా దీనిపై నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకమని ప్రధాని రాసుకొచ్చారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా స్పందిస్తూ ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని ప్రశంసించారు. మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం అన్ని రంగాలకు ఉపశమనం కలిగించడానికి జీఎస్టీ సంస్కరణను ప్రకటించిందని పేర్కొన్నారు. ముఖ్యమైన వస్తువులపై పన్ను రేట్లు తగ్గించడంతో వ్యాపార సౌలభ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. ఆత్మ నిర్భర్ కింద భారత స్వావలంబన పెంచుతుందని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు చారిత్రాత్మక నిర్ణయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పన్ను రేట్లను తగ్గించడం చారిత్రక నిర్ణయమని అభివర్ణించారు. జీఎస్టీ వ్యవస్థను సరళీకృతం చేయడం ద్వారా సాధారణ పౌరులపై భారాన్ని తగ్గించి చిన్న వ్యాపారుల వ్యాపార సౌలభ్యాన్ని పెద్ద ప్రోత్సాహాన్ని కల్పిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వస్తువులు సేవల పన్ను రిజిస్ట్రేషన్ పథకాన్ని ప్రవేశపెట్టాలనే జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాన్ని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ప్రధాని మోదీ తాను చేసేదానికి కట్టుబడి ఉన్నారు. జీఎస్టీ రేటు తగ్గింపులు ప్రక్రియ సంస్కరణ చారిత్రక నిర్ణయం. ఇది పేద మధ్యతరగతికి భారీ ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా జీఎస్టీ సంస్కరణల గురించి కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం స్పందిస్తూ వివిధ వస్తువుల రేట్లు తగ్గింపు స్వాగతించదగింది, కానీ 8 సంవత్సరాలుగా చాలా ఆలస్యం జరిగింది. జీఎస్టీ రూపకల్పన రేట్లకు వ్యతిరేకంగా గత 8 సంవత్సరాలుగా మేము పోరాడుతున్నాం, కానీ మా విన్నపాలు పట్టించుకోలేదు అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ సంస్కరణలు తెచ్చేందుకు ఇంతకాలం ఎందుకు పట్టిందని మోదీ సర్కార్ని ప్రశ్నించారు. రాజకీయ కారణాల వల్లే ఆకస్మికంగా జీఎస్టీలలో ఈ మార్పులు తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా జీఎస్టీ సంస్కరణల గురించి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తర్వాత సాధించిన సామాన్య ప్రజల విజయమని అభివర్ణించింది. జీఎస్టీ సంస్కరణలు నిజంగా ప్రశంసనీయం. ఈ పరివర్తన చర్యలు పౌరుల జీవితాలను, వ్యాపారులను సులభతరం చేస్తాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, మరింత సమగ్రంగా మార్చడానికి ఈ సంస్కరణలు ఉపయోగపడతాయని చెప్పారు. ఇక స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ జీఎస్టీ తదుపరి తరం సంస్కరణను తీసుకువస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చారు. దేశంలోని సామాన్య ప్రజలకు దీపావళి బహుమతి అందించారు. ఈ నిర్ణయం వల్ల సామాన్యుల జీవితం సౌకర్యవంతంగా ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హర్షం వ్యక్తం చేశారు. జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తున్నాం. దీంతో రైతుల నుంచి వ్యాపారుల వరకు సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రతి భారతీయుడికి మెరుగైన జీవన నాణ్యతను నిర్ధారిస్తాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మోదీ, నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు, పెట్టుబడులను పెంచడానికి మరిన్ని వేగవంతమైన సంస్కరణలు అవసరమని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కోరారు. లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి అనే స్వామి వివేకానంద పిలుపును ఉద్బోధిస్తూ ఆయన ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రపంచంలో తన స్వరాన్ని పెంపొందించే దిశగా భారత్ అడుగులు వేస్తుందని అభివర్ణించారు. ఏదేమైనా జీఎస్టీ మీద మోదీ ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం దేశ స్వతంత్రంలో వచ్చిన తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత సామాన్యులకు మేలు జరిగేలాంటి ఒక పెద్ద అద్భుత నిర్ణయం. ప్రతిపక్ష విపక్షాలు ఎవ్వరూ కూడా కామెంట్ చేయలేనంతగా చాలా గొప్పగా దీన్ని రూపొందించారు అని ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి రోజు చెప్తూనే ఉన్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే అండి. త్వరలోనే ఆర్ వాయిస్ పొలిటికల్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ వేస్తూ ఉంటాం. మీ అందరికీ తెలుసు, మనం ఆఫీస్ పెట్టుకోవాలి అనేది మన ఛానల్కి అలా ప్రయత్నం చేస్తున్నాం. అలాగే కొంచెం నేను ఇల్లు చేంజ్ అయ్యేది కూడా ఉంది. రెండింటి నేపథ్యంలో కొంచెం వీడియోస్ లేట్ అవుతూ ఉండొచ్చు. బట్ ఇవి సెట్ అయిపోయిన తర్వాత మాత్రం మళ్ళీ ఏమంటారు, ఫ్రెష్ వార్తలతోటి వెంటనే బ్రేకింగ్ మీకు అందించడానికి ట్రై చేస్తూనే ఉంటాం. అలా చేయాలి అంటే మీ సపోర్ట్ చాలా అవసరం. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తుంది. ఆర్ వాయిస్ పొలిటికల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అందులో వీడియోస్ కూడా చూడండి, మంచి కంటెంటే ఉంటుంది. అండ్ చూస్తున్న ప్రతి వీడియోని ఆర్ వాయిస్కి సంబంధించి కానీ, ఆర్ వాయిస్ పొలిటికల్కి సంబంధించి కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. చాలామంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు. 48 అవర్స్కి మన ఛానల్ యావరేజ్ చూసుకున్న 25 to 30 lakhs వ్యూవర్షిప్ ఉంది. సో ప్లీజ్ మీరు వ్యాపార ప్రకటన
ప్రకటనల కోసం ఛానల్ని సంప్రదించడం ద్వారా ఖచ్చితంగా మీ వ్యాపారం డెవలప్ అవుతుంది. మా ఛానల్ కూడా సస్టైన్ అవ్వడానికి కొంత ఆర్థికంగా చేయూతను అందించినట్టు అవుతుంది. సో 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.